దాదాపుగా అంటే నేను ఇప్పటిదాకా చూడలేదు. నేను పుట్టింది ఇదే గురు, పెరిగింది కూడా ఇదే గురు. ఈ 2 ఏళ్ళ నుంచి నేను ఏళ్ళు గడుపుతుంటా లేదా 3 ఏళ్ళ నుంచి పిల్లలకు గిరిజన మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ఆడపిల్లలకు నిజంగా ఇంత చక్కటి విద్య. ఇక ముందుగా ఇంగ్లీష్ మీడియంకి మా ధన్యవాదాలు. ఇంగ్లీష్ మీడియం ఆమె నిజంగా ఆమె బోధనే కాదు, ఆ పిల్లలకు కూడా ఒక రకమైనటువంటి విద్య. వాళ్ళకు కొంచెం కోపం ఉండొచ్చు కానీ ఆమె పిల్లల మీద, కానీ ఆమె దగ్గర ఒక మహాత్మా జ్యోతిరావు ఫులే, సత్య సావిత్రిబాయి ఫులేగా కనిపించింది. రెండోది, ఆమెతో పాటు ఇక్కడ ఉన్నటువంటి విద్య నేర్పేటువంటి గురులకు కూడా, అందరి గురులకు కూడా మా అభివందనాలు తెలియజేస్తున్నాము. కానీ ఇలాంటి బోధ నేను ఎల్లకాలంగా ఈ విద్యను పిల్లలకు, అంటే విద్యనే కాదు, విద్యతో పాటు భర్తలు కానీ వారికి సంబంధించినటువంటి ఆ సబ్బులు కానీ వారికి టైం మెయింటైన్ చేసి అన్నం అందించిందని కూడా మా అభివందనాలు తెలియజేస్తున్నాం సార్. మరి అదే కాకుండా కూడా వారి దుస్తులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమయ పాలన బట్టి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎండాకాలంలో కూడా వారికి విద్యను మీరు అందించిన దానికి, సో వాళ్ళ పరీక్షలు కానీ వాళ్ళకు కూర్చున్నబెట్టి కూడా అర్థం కాకపోతే ఒంటి విడివిడిగా విద్య నేర్చుకుంటూ ఈ విద్య ఎల్లకాలం మీరు గిరిజన పిల్లలకు మీరు అందించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. సో అదే విధంగా కూడా ఫుడ్ గత ఇంతకుముందు రకరకాలుగా ఉండేటువంటి ఫుడ్డును, పురుగులతో కూడుకున్నటువంటి ఫుడ్డును, కాయగూరలు రకరకాలుగా ఉన్నటువంటి సమస్య సార్. ఇప్పుడు ఈ ఆడది 2 నుంచి ఇదే ఊరు కాబట్టి నేను చూసుకున్నా. మరి ఆ ఫుడ్ను కూడా పిల్లలకు నాణ్యమైన తిండిని అందించడానికి మీరు ఇదే విధంగా మా గిరిజన పిల్లలకు విద్య కానీ, ఫుడ్ కానీ, బట్టలు కానీ, బెడ్షీట్లు కానీ అలాగ ఉన్నటువంటి సరుకులన్నీ కూడా మీరు సమయపాలన పాటించడానికి కూడా మా వందనాలు తెలియజేసుకుని ముగిస్తున్నాం.